పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ను టార్గెట్ చేశాడు. అభిమానులకు మరోసారి పూనకాలు తెప్పించేందుకు సిద్ధమయ్యాడు. రిలీజుల్లో పాత రికార్డులను బద్దలుకొట్టి కొత్త సంచలనాలకు తెరతీసేందుకు కసరత్తు మొదలుపెట్టాడు. పవర్ స్టార్ ప్రస్తుతం మంచి ఊపులో ఉన్నాడు. పొలిటికల్ హడావుడికి కాస్త బ్రేక్ ఇచ్చి సినిమాలపై ఫోకస్ పెట్టాడు. కమిటైన సినిమాలను కంప్లీట్ చేస్తున్నాడు. ఇప్పటికే హరిహర వీరమల్లును రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్ ఓజీని లైన్లో పెట్టాడు. దసరా కానుకగా సెప్టెంబర్ 25న ఓజీ గ్రాండ్గా రిలీజ్కు సిద్ధమవుతోంది. అంతేకాక ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఫాస్ట్గా పూర్తి చేసేస్తున్నాడు. ఈ విషయం పక్కన పెడితే వీరమల్లుతో ఫ్యాన్స్ను కాస్త నిరాశపరిచిన పవన్ ఆ లోటును తీర్చేందుకు డబుల్ ట్రీట్తో రాబోతున్నాడు. పవన్ ఫ్యాన్స్లో కొత్త జోష్ నింపేందుకు 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. పవన్ కెరీర్లోనే ది బెస్ట్ మూవీగా నిలిచిన జల్సా, తమ్ముడు సినిమాలను రిలీజ్ చేయనున్నారు. పవన్ కళ్యాణ్ బర్త్డే కానుకగా సెప్టెంబర్ 2న వాటిని గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రీసెంట్గా మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా అతడు సినిమా 4K వర్షన్లో రిలీజ్ అయింది. ఆ సినిమా కలెక్షన్లు బీట్ చేసేలా పవన్ 2 సినిమాలు రిలీజ్కు సిద్ధమవుతున్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కాంబోలో వచ్చిన జల్సా మూవీ 2008లో బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్ను సొంతం చేసుకుంది. ఇందులో గురూజీ పంచులు, సంజయ్ సాహుగా పవన్ డైలాగ్స్తో పాటు పాటలు కావాల్సినంత కిక్కిచ్చాయి. అందుకే ఎన్నిసార్లు థియేటర్లలో సందడి చేసినా అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తూనే ఉంది. దీంతో మరోసారి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో వచ్చిన ఈ మూవీ పవన్ బర్త్డే కానుకగా రిలీజ్కు రెడీ అవుతోంది. ఇక అదే రోజున 1999లో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తమ్ముడు మూవీ కూడా రిలీజ్ కానుంది. యూత్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం పవర్ స్టార్ కెరీర్నే మార్చేసింది. పవన్ కామిక్ చేష్టలు, రమణ గోగుల చాట్ బస్టర్ సౌండ్ ట్రాక్ ఈ సినిమాని కల్టు క్లాసిక్గా మార్చాయి. మరి 4K రిజల్యూషన్లో వస్తున్న ఈ 2 సినిమాలు రిలీజ్ మూవీస్లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాయో చూడాలి.